రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడైన హిట్లర్ ఒక నియంతగా, నాజీ హిట్లర్ వేరు. జనబాహుల్యంలో మన హిట్లర్ అని పిలిచేవారు వేరు. ఏదైనా పని చేపడితే ఆ పని అయిపోయే వరకు పట్టుదలతో సాధించేవాడి పేరు హిట్లర్ అని నానుడి ఉంది. మా సీఎం గారి ఉద్దేశం కూడా ఆ ఉద్దేశ భాగంలో ఒక డెసిసివ్నెస్ తోని, ఒక సంకల్పనతోని, అడ్మినిస్ట్రేటివ్ ఫిలాసఫీని, అడ్మినిస్ట్రేటివ్ డెప్త్ తో, ఒక అడ్మినిస్ట్రేటివ్ మెచ్యూరిటీతో, ఆర్గనైజేషనల్ స్కిల్స్ అనుకున్న లక్ష్యాన్ని, ఉన్న ఆర్గనైజేషన్ లక్ష్యంతో ఒక ఐరన్ డిసిప్లిన్ తో పోవాలని ఆ నానుడికి అనుగుణంగా వారు హిట్లర్ అని మాట్లాడితే దాని నాజీ, ఒక టోటాలిటరీ స్టేట్ గా, డిక్టేటర్ అని చెప్పటం అనేది సరికాదు. ఇది రాజకీయంగా నిజంగానే సిగ్గుచేటు అనిపిస్తా ఉంది. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, వారికి కూడా తెలుసు, ఎందుకంటే బయట దేశాల్లో చదువుకున్నాడు ఆయన. బిజినెస్ స్కూల్స్, వివిధ అకాడమీస్ లో మేనేజ్మెంట్ పాఠాలలో ఒక కేస్ స్టడీగా ఈరోజు వివిధ దేశాలకు సంబంధించిన నాయకత్వంపై కేస్ స్టడీస్ చేస్తూ ఉంటాం. దానిలో ఒక భాగం. దానివల్ల హిట్లర్ని పరంగానే ముందుకు పోతారని,